తెలంగాణ రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్కిల్స్ యూనివర్సిటీ తర్వాత స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుజ్జు చెప్పింది. క్రీడారంగానికి ఓ రకంగా భారతదేశ క్రీడారంగం పరిస్థితి మనందరికీ తెలిసిందే. 74 కోట్లు ఖర్చు పెట్టి బ్యాడ్మింటన్ వాళ్లకు ఆట నేర్పిస్తే వచ్చిన పథకాలు 0 అని సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. అసలు చాలా క్రీడారంగాల్లో భారతదేశం వెనుకబడిపోయింది. 140 కోట్ల పైచిలుకున్న భారతీయుల్లో ఒలింపిక్ క్రీడాకారులు దొరకకపోవడం శోచనీయం అని చెప్పి చాలాసార్లు చర్చకు వస్తూ ఉంది. మొన్న జరిగినటువంటి ఒలింపిక్స్ గేమ్స్లో కేవలం 6 పథకాలు, ఒక్క గోల్డ్ కూడా లేదు, 6 పథకాలతోని వెనుదిరగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు ఈ దేశానికి అది దాపురించింది అనేది చూస్తే క్రీడారంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైపోయింది. మన క్రీడారంగం బడ్జెట్ 2300 కోట్లు ఉంటుంది దేశ బడ్జెట్. ఇక అక్కడ చైనా బడ్జెట్ 3 లక్షల కోట్లు ఉంటుంది, అమెరికా 5 లక్షల కోట్లు ఉంటుంది బడ్జెట్ క్రీడారంగానికి. మన తాన ఏముండదు. ఇంకా నార్వే దేశంలో ఇప్పుడు మన తాన కాంస్య పథకం తీసుకొస్తే 4 కోట్లు 5 కోట్లు ఎక్కుతురుగా, నార్వేలా అలా ఎదుర్కొన్నోళ్ళు ఏడాడాలి, రూపాయి కూడా ఇయ్యరాడా. అంటే క్రీడారంగం పట్ల ఆ దేశ ప్రభుత్వాలు ఏమేం చేయాలనో అవి చేస్తూ ఉంటాయి. ఇక్కడనేమో సొంతంగా వాళ్ళ ప్రతిభతోని బయటికి రావాల్సిందే తప్ప ప్రభుత్వాలు తయారు చేసిన క్రీడాకారులు చాలా తక్కువ ఉంటారు. ప్రభుత్వాలు తయారు చేసిన క్రీడాకారులు కేవలం ఇదే బ్యాంకులో ముంచిపోయే కళ, ఇటువంటి కళలు క్రీడారంగంలో మనవులు చూపిస్తూ ఉంటారు. కాబట్టి క్రీడా రంగానికి అత్యధిక ప్రాధాన్యతనివ్వాలి. ఫ్యూచర్ ఒలింపిక్స్ గేమ్స్కి హైదరాబాద్ సిటీ ఒక మోడల్గా మార్చాలి అనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ యూనివర్సిటీని తీసుకురాబోతా ఉంది. అలాగే ప్రతి ఎంపీ నియోజకవర్గ పరిధిలో ఒక స్పోర్ట్స్ స్కూల్ని తీసుకురావాలని చెప్తా ఉంది. తద్వారా క్రీడారంగాన్ని గట్టి బలోపేతం చేయాలనేటువంటి సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సో వాస్తవానికి కూడా 50 సంవత్సరాలైంది మన ఫుట్బాల్ టీము ఒలింపిక్ క్వాలిఫై కాక, 50 ఏళ్ళైంది. స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫుట్బాల్ క్రీడాకారుడు, ఆయనకు ఫుట్బాల్ ఆట అంటే చాలా ఇష్టం. సో ఆ రకంగా క్రీడారంగం పైన ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడతా ఉన్నారు. అయితే గ్రామీణ స్థాయి నుంచి అంటే పాఠశాల స్థాయి నుంచే, ఇప్పుడు ప్రాథమిక పాఠశాలలో అసలు పీఈటీలు ఉండరు. ఇక ప్రాథమిక పాఠశాల చిన్న 1, 5వ తరగతి అక్కడ ఆ స్థాయి నుంచి కూడా అవసరం ఉంటుంది పీఈటీలు. ఆ తర్వాత మన కోచ్లు వీళ్ళందరూ అవసరం ఉంటుంది. ఆ తర్వాత హై స్కూల్ స్థాయిలో ఫిజికల్ డైరెక్టర్లను మొన్ననే ప్రమోషన్ ఇచ్చింది గవర్నమెంట్, పీఈటీలను అప్గ్రేడ్ చేసింది. తద్వారా ఇంకా కొంత విశాలమైనటువంటి ఆట స్థలాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అట్లా క్రీడాకారులను తయారు చేసి ఆ తర్వాత మండల స్థాయి, ఆ తర్వాత జిల్లా స్థాయి, ఆ తర్వాత రాష్ట్ర స్థాయి, ఇట్లా రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి మెరికల్ లాంటి క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్పోర్ట్స్ యూనివర్సిటీలో వాళ్ళకు అవకాశం కల్పించి అక్కడ మంచి తర్ఫీదునిచ్చి ఇంటర్నేషనల్ ప్రమాణాలతోటి వాళ్ళకి శిక్షణలు అందించి తద్వారా ఒలింపిక్ గేమ్స్కి తయారు చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. సో ఆ రకంగా ఇటు క్రీడారంగం వైపు యువతను మళ్లించడం కోసం, అలాగే ఔత్సాహికులను అటువైపు తీసుకురావడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నానికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే స్వయాన నేను బీపీడీ స్టూడెంట్ను, నేను కూడా బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసిన. సో ఈ క్రీడారంగం పైన గతంలో చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. ఒకప్పుడు హై స్కూళ్ళలో కానీ స్కూల్లో కానీ స్కూల్ అయిపోయిన తర్వాత ఒక గంట సేపు టీచర్లు సార్లంతా కూర్చొని పిల్లలతో ఆడేది. అది ఎటు పోయిందో తెలియదు మొత్తం. ఈ క్రీడారంగం కనుక డెవలప్ కాకపోతే యువత మరో పక్కదారి పట్టి చెడు వ్యసనాలకు బానిసయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అటు ఓవైపు వాళ్ళ స్కిల్స్ మెరుగుపెట్టేటువంటి యూనివర్సిటీ, మరోవైపు స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఈ రెండు పెట్టి తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ఈ దేశానికి ఆనిముత్యాలటువంటి క్రీడాకారులను దేశానికి అందించాలనేటువంటి సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇక టీఆర్ఎస్ పార్టీ దాని ఉరుడు దాందే, అది పిచ్చిలేసిన దాని లెక్క ఎప్పుడు వరుతూనే ఉన్నాడో ఆ కేటీ రామారావు, ఆ తర్వాత హరీష్ రావు, వీళ్ళంతా ఎన్నిసార్లు వరినా ఇంతకంటే ఎక్కువ రీరు బేటా, మీరు ఇంతకంటే ఎక్కువ వరినా కూడా మిమ్మల్ని జనం పట్టించుకోలే. మీకు నాశనకాలం దగ్గరకు వచ్చి వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఆ ప్రవర్తనకు త్వరలోనే శరమగీతం పాడతారు తెలంగాణ ప్రజలు. ఖచ్చితంగా మీ
ఏదైతే అంతర్గత కలహాలు సృష్టించాలి ప్రజల మధ్య అనేదైతే మీ ఆలోచన ఉందో దాన్ని ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది లేదు ప్రభుత్వం. వెలుగు దినపత్రిక అయ్యో ప్రతి లోక్సభ సెగ్మెంట్ లో స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులను అత్యుత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతాం. హైదరాబాద్ ను ఒలింపిక్స్ కు వేదికగా మారుస్తాం సీఎం. స్పోర్ట్స్ స్కూళ్లలో విద్యాబోధన ఉంటుంది. ఫస్ట్ ప్రయారిటీ క్రీడలకే. అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ. ఈ వర్సిటీ పరిధిలోకి అన్ని క్రీడా విభాగాలు, శిక్షణా సంస్థలు, నిపుణులైన కోచ్లతో స్టూడెంట్లకు ట్రైనింగ్. దేశ క్రీడా రంగానికి కేంద్ర బిందువుగా తెలంగాణ మారాలని ఆకాంక్షిస్తూ ముఖ్యమంత్రి గారు నిన్న ప్రకటన చేసిండు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీలో ప్రతి క్రీడకు ప్రాధాన్యం ఉండాలి అని అన్ని రకాల క్రీడలకు క్రీడా శిక్షణా సంస్థలను ఒకే గొడుగు కిందకి తేవడమే స్పోర్ట్స్ యూనివర్సిటీ లక్ష్యం. ఏండ్ల కిందటనే ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కు ఆతిథ్యం ఇచ్చిన హైదరాబాద్ ను భవిష్యత్తులో ఒలింపిక్స్ కు వేదికగా మార్చాలి. ఒలింపిక్స్ సహా ప్రతి క్రీడలో మనోళ్లకు పథకాలు దక్కేలా వారిని తీర్చిదిద్దాలని నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు చూడొచ్చు. ఇక రాష్ట్రంలోని ప్రతి లోక్సభ నియోజకవర్గంలో ఒక్కో స్పోర్ట్స్ స్కూల్ ను ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ స్కూళ్లలో విద్యాబోధన కూడా ఉంటుందని, అయితే అందులో క్రీడలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని ఆయన వెల్లడించారు. విద్యార్థులకు నచ్చిన ఆటల్లో ట్రైనింగ్ ఇప్పిస్తామని తెలిపారు. ఆ తర్వాత ప్రతిభ ఆధారంగా వారికి స్పోర్ట్స్ యూనివర్సిటీలో వసతి కల్పించి మరింత పదం తేలేలా శిక్షణ అందజేస్తామని వివరించారు. దేశ క్రీడా రంగానికి కేంద్ర బిందువుగా తెలంగాణ ఉండాలని సీఎం ఆకాంక్షించారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీపై సోమవారం సెక్రటేరియట్ లో ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కు యంగ్ ఇండియా పేరు, ఇప్పటికే స్కిల్ యూనివర్సిటీకి యంగ్ ఇండియా పేరు పెట్టామని, స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా యంగ్ ఇండియా పేరు ఖరారు చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కు కూడా యంగ్ ఇండియా పేరు పెడతామని వెల్లడించారు. యంగ్ ఇండియాకు తెలంగాణ రాష్ట్రం బ్రాండ్ గా మారాలని ఆకాంక్షించారు. క్రీడా నైపుణ్యాల్లో తెలంగాణ ఒక శక్తివంతమైన రాష్ట్రంగా గుర్తింపు పొందడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర క్రీడా భవిష్యత్తు మారబోతా ఉంది. ఈ యూనివర్సిటీ ద్వారా క్రీడా రంగంలో సమూలమైనటువంటి మార్పులు రాబోతా ఉన్నాయి. అలాగే ఒక క్రీడ అంటే ఆటగాళ్ళు మాత్రమే కాదు, ఈ ఆటగాళ్ళ డైట్కు సంబంధించినటువంటి వాళ్ళు, తర్వాత కోచులు, ఆ తర్వాత ఫిజియోథెరపిస్టులు, ఆ తర్వాత రకరకాల ఉద్యోగాల కల్పన కూడా ఈ యూనివర్సిటీ ద్వారా జరగబోతా ఉంది. అట్లాంటి శిక్షణ కూడా ఇక్కడ దొరికేటువంటి అవకాశం ఉంది. సో తద్వారా వీళ్ళందరికీ కూడా ఒక మంచి అవకాశం క్రీడాకారులకు తెలంగాణ రాష్ట్రంలో. ఇక ముఖ్యమంత్రి గారు యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీలో ప్రతి క్రీడకు ప్రాధాన్యత ఉండాలని చెప్తా ఉన్నారు. కేసీఆర్ కేటీఆర్ ఆడే క్రీడ ఒకటి ఉంటుంది, అవద్దాల క్రీడ, అది పెట్టారు పుట్టుకున్నా. ఇది ఆఫ్రో ఏషియన్ గేమ్స్ లో అప్పుడు నేను కల్చరల్ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేసిన. ఇక్కడ బాలయోగి స్టేడియం లో అయ్యిండే ఫస్ట్ స్టార్టింగ్ సెరమనీ, తర్వాత క్లోజింగ్ సెరమనీకి రెండిట్లలో. ఇక రాజ్యసభకు అభిషేక్ సింఘ్వి నామినేషన్, 4 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు. పాల్గొన్న సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు. అనంతరం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కలిసిన సింఘ్వి అంటూ నిన్న రాజ్యసభకు అభిషేక్ సింఘ్వి నామినేషన్ దాఖలు చేశారు. ఇక దాదాపుగా ఆయన ఎన్నిక దాదాపుగా ఖరారు అంతే. ఇక రుణమాఫీపై బీఆర్ఎస్ రాద్ధాంతం. వాళ్ళు 2 సార్లు మాఫీ చేసినా అవి వడ్డీలకే చాలలే. మంత్రి ఉత్తమ్, అలాంటోళ్ళు మమ్మల్ని విమర్శిస్తారా? దేశ చరిత్రలోనే భారీగా రుణమాఫీ చేసిన ఘనత మాదే. సాంకేతిక సమస్యలతోనే కొందరికి మాఫీ కాలేదు. మండల వ్యవసాయ అధికారులు సమస్య పరిష్కరిస్తారని వెల్లడి. బీఆర్ఎస్ అప్పులు చేస్తే మేము రుణమాఫీ చేసినామని చెప్పి జూపల్లి. రైతు రుణమాఫీపై రాజకీయ దురుద్దేశంతోనే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి రుణమాఫీ చేయడం చేత కాలేదని, 2 సార్లు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని ప్రకటించిన బీఆర్ఎస్ 2 విడతల్లో చేసినా అవి కనీసం వడ్డీకి కూడా చాలలేదని విమర్శించారు. అలాంటోళ్ళు తమను విమర్శించడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. సోమవారం జలసౌదాలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 నాటికి రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేసి చూపించామని తెలిపారు. ఇంత వేగంగా రుణమాఫీ చేసిన చరిత్ర తమ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. అయితే వాస్తవానికి రుణమాఫీ పైన బీఆర్ఎస్ పార్టీ రాద్ధాంతం చేస్తూ ఉంది. రైతు సోదరులారా, ఈ బీఆర్ఎస్ పార్టీలు వాళ్ళ ఆస్తులను మేము ఇయ్యరు. రాష్ట్ర ప్రభుత్వం 31,000 కోట్లను రైతు రుణమాఫీ కోసం కేటాయింపులో నిర్ణయం తీసుకుంది. సాంకేతిక సమస్యల వల్ల, అంటే ఆధార్ కార్డుదో లేకపోతే ఇంకొకటో మిస్ మ్యాచ్ వల్ల ఆగింది తప్ప ఇంకొక కారణం చేత కాదు. మీ పైసలు అట్లాగే ఉన్నాయి, మాఫీ అవుతాయి. ఎట్టి పరిస్థితిలో ఈ దొంగ టీఆర్ఎస్ పార్టీ కేటీ రామారావు, ఈ హరీష్ రావు మాటలు నమ్మి
పొరపాటున కూడా మనం తప్పుదో పట్టకూడదని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. అగ్రికల్చర్ ఆఫీసర్ని కలవండి మండలంలో. సాంకేతిక కారణాల వల్లే 2 లక్షల వరకు రుణమాఫీలో ఎలాంటి ఆటంకాలు ఎదురు కాలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. 1.20 లక్షల ఖాతాల ఆధార్ నెంబర్లు సరిగా లేకపోవడం వల్ల, ఆధార్ నెంబర్లు సరిగా లేవట, ఒక్కసారి సరి చూసుకోరిపోయి రుణమాఫీ ఆగింది. 1.61 లక్షల అకౌంట్లో ఆధార్ పాస్బుక్ పేరు మిస్ మ్యాచ్ ఉంది. ఆధార్లో ఒక పేరు, పాస్బుక్ మీద ఇంకో పేరు ఉందట, మిస్ మ్యాచ్ ఉన్నాయట. 1.61 లక్షల అకౌంట్లలో పాస్బుక్ పేరు మిస్ మ్యాచ్ ఉంది. ఇక 1.5 లక్షల అకౌంట్లో బ్యాంకుల నుంచి తప్పులున్నాయి, బ్యాంకులనే తప్పులున్నాయట. 4.83 లక్షల అకౌంట్లకు రేషన్ కార్డు లేదు, వాటిని వెరిఫై చేయాల్సి ఉంది. 8 లక్షల అకౌంట్లకు 2 లక్షల కంటే ఎక్కువ రుణాలు ఉన్నాయి అని ఉత్తమ్ వివరించారు. ఈ 2 లక్షల కంటే ఎక్కువ రుణాలు ఉన్నటువంటి వాళ్ళు ఆ మీదిది 2 లక్షల కంటే మీది ఉన్నది కట్టేసుకుంటే వెంటనే వాళ్ళకు 2 లక్షల రూపాయల రుణమాఫీ అయిపోతుంది. ఇంత క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడెక్కడ ఏం జరిగింది అనేది క్లియర్గా చెప్పిన తర్వాత, వివరించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ గొంగట్ల కూర్చొని ఇంటికెళ్ళి తీసినట్టుగా, కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టుగా, ఉష్కెల కూర్చొని రాళ్ళు లెక్క పెట్టినట్టుగా ఇగో ఈ కార్యక్రమాలు చేస్తాం. జాలి పెట్టి గాలి ఆపుతుంది. జాలి పెట్టి గాలిని ఆపేటువంటి కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు, రైతాంగం ఏమి నమ్మట్లేదు. రైతులారా, రైతు సోదరులారా, కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది. ఆ మాట ప్రకారం ఏ ఒక్క రైతుకు కూడా, అర్హుడైన ఏ ఒక్క రైతుకు కూడా రుణమాఫీ కాకుండా పోయే ముచ్చటే లేదు. ఖచ్చితంగా రుణమాఫీ చేసి తీరుతుంది. బ్లూ మూన్ కనువిందు భారత్ సహా వివిధ దేశాల్లో సోమవారం రాత్రి సూపర్ మూన్ బ్లూ మూన్ కనువిందు చేసింది. ఇక పోర్చుగల్ రాజధాని లిప్సన్లోని తగూస్ నదిపై బ్రిడ్జి వద్ద ఆదివారం రాత్రి లోకల్ టైం ప్రకారం ఇలా బ్లూ మూన్ పెద్ద సైజులో వెలుగులు విరజింపుతూ కాకట్టుకుందంట. మన దగ్గర కూడా కనిపిస్తుంది కానీ మొత్తం వాన వచ్చింది కదా. ఆర్టీసీ బస్సులో డెలివరీ. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న గర్భిణికి పురుటు నొప్పులు రావడంతో మహిళా కండక్టర్ వెంటనే స్పందించి బస్సులోనే ఆ మహిళకు పురుడు పోసింది. గర్భిణి పండంటి ఆడబిడ్డను ప్రసవించింది. వనపర్తి జిల్లా ఈ ఘటన జరిగింది. కేటీ రామారావు, నువ్వేమో బ్రేక్ డాన్సులు చేసుకోమన్నావు కదా, ఆర్టీసీ బస్సులను అవహేళన చేసినావు కదా, ఆడబిడ్డలను డాన్సులు చేసుకోమని చెప్పినావు కదా. ఆర్టీసీ బస్సులు ఆఖరికి ఈ కార్యక్రమానికి కూడా ఉపయోగపడుతున్నాయి. ఒక బిడ్డకు జన్మనిచ్చే కార్యక్రమంలో కండక్టర్ కాదు, కండక్టరే డాక్టర్ అయింది. 13 మంది అమ్మాయిలపై లైంగిక వేధింపులు. ఎన్సీసీ క్యాంప్ అంటూ నమ్మించి 13 మంది ప్రైవేట్ స్కూల్ అమ్మాయిలపై దుండగులు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన తమిళనాడులో జరిగింది. ఈ కేసులో పోలీసులు 11 మందిని అరెస్ట్ చేసిందట. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఒక స్కూల్ ప్రిన్సిపాల్ తన ఎన్సీసీ విభాగం నా స్కూల్లో రావాలని ఆయన అనుకుంటే కొంతమంది వచ్చిరట. వచ్చి ఏం చేసిరు, ఇక్కడ ఎన్సీసీ క్యాంపు పెడితే మనకు యూనిట్ వస్తుందని చెప్పిరట. వానికి ఏమరక ప్రిన్సిపాల్ నిజమే కావచ్చు అని నమ్మిండు. ఆడ క్యాంపు పెడితే మొత్తం 40 మంది పాల్గొన్నారు. అందులో 17 మంది అమ్మాయిలు, 13 మందిని లైంగికంగా వేధింపులకు గురి చేసిరట. ప్రిన్సిపల్కి చెప్తే పట్టించుకోలే. ఆఖరికి పిల్లలు పోయి ఇంటికాడ చెప్తే వాళ్ళ మీద, నిర్వాహకుల మీద, ప్రిన్సిపాల్ మీద 11 మీద ఫోక్సో కేసు నమోదు చేసిరు. ఇది ఎన్సీసీ క్యాంప్ పేరు మీద జరిగిన మోసం తమిళనాడులో. ఇక ఎంక్వైరీ కమిషన్ కు కాళేశ్వరం రిపోర్టు. మధ్యంతర నివేదిక సమర్పించిన విజిలెన్స్ శాఖ. కమిషన్ ముందు హాజరైన డీజీ సివి ఆనంద్ రేపటి నుంచి ప్రాజెక్టుపై బహిరంగ విచారణ, క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్న చైర్మన్ జస్టిస్ ఘోష్. కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ కు మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజీకి సంబంధించిన విజిలెన్స్ రిపోర్ట్ అందింది. ఎప్పటి నుంచో రిపోర్ట్ అడుగుతున్నా ఆ శాఖ నుంచి స్పందన రాలేదు. దీంతో వెంటనే నివేదిక ఇవ్వాల్సిందిగా ఆ శాఖను జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆదేశించినట్టు తెలిసింది. ఇందులో భాగంగానే సోమవారం కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ ముందు విజిలెన్స్ డీజీ సివి ఆనంద్ హాజరై ఇచ్చిండు. ఎంక్వైరీ కమిషన్ కు కాళేశ్వరం రిపోర్ట్ వచ్చింది. ఇక కాళేశ్వరం గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత. 1,00,000 కోట్లు గోదాట్లో పోసి వచ్చిండు కేసీఆర్. ఇక దాని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఈ కాళేశ్వరం రిపోర్ట్ ఎంక్వైరీ బయటకు వచ్చినప్పుడల్లా కేటీ రామారావు బీఆర్ఎస్ పార్టీ ఓ వివాదంలోకి దిగుతుంది. కొత్త వివాదాన్ని తెర మీదకి తెస్తా ఉంటుంది. ఇది రాకుండా డాక్టర్ల సేఫ్టీకి సర్కార్ యాక్షన్ ప్లాన్.
అన్ని హాస్పిటల్లో సీసీ కెమెరాలు, స్పెషల్ పార్టీ పోలీసులతో రక్షణ కల్పించే అంశం పరిశీలన. బీఆర్ఎస్ హయాంలో పోస్టుల భర్తీకి జీవో అమలు చేయకుండా నిర్లక్ష్యం చేసిన గత పాలకులు. మంత్రి దామోదర్ను కలిసిన జుడాలు సమస్యలపై వినతి పత్రం అందజేత. రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖాన్లు, మెడికల్ కాలేజీల్లో డాక్టర్లకు రక్షణ కల్పించే అంశాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నది. డాక్టర్లతో చర్చించి ఓ యాక్షన్ ప్లాన్ రూపొందించాలని నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం సెక్రటేరియట్ లో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహన్ జూనియర్ డాక్టర్ల బృందం కలిసి వినతి పత్రం అందజేసింది. డాక్టర్లు, నర్సులు, ఇతర హెల్త్ స్టాఫ్ కు రక్షణ కల్పించడంలో కాంప్రమైజ్ అయ్యేది లేదని, అవసరమైన అన్ని చర్యలు చేపడతామని మంత్రి వారికి హామీ ఇచ్చారు. అన్ని టీచింగ్ హాస్పిటల్లో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులతో రక్షణ చర్యలు చేపట్టే అంశాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 10 మెడికల్ కాలేజీలు, టీచింగ్ హాస్పిటల్లో ఎస్పీఎఫ్ తో బందోబస్తు ఏర్పాటు కోసం 2019లో అప్పటి బీఆర్ఎస్ సర్కార్ జీవో విడుదల చేసింది. ఇందుకోసం ఒక ఇన్స్పెక్టర్, 3 ఎస్ఐ, 8 ఏఎస్ఐ, 20 హెడ్ కానిస్టేబుల్, 132 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులను మంజూరు చేస్తూ జీవో 103ని విడుదల చేసింది. కానీ అమలును మాత్రం పట్టించుకోలేదు. 2019 నాటికి రాష్ట్రంలో 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలుంటే ఇప్పుడు వాటి సంఖ్య 30కి పెరిగింది. రైట్, డాక్టర్ల సేఫ్టీకి యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నాం. ఖచ్చితంగా అన్ని హాస్పిటల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూడాలకు హామీ ఇచ్చింది. కొత్త హైకోర్టుకు 4 డిజైన్లు, త్వరలో 1 ఫైనల్. ఆ వెంటనే టెండర్లు, నిర్మాణ పనులు. రాజేంద్ర నగర్ లో 100 ఎకరాల్లో 1000 కోట్లతో నిర్మాణం 2 ఏళ్లలో పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తా ఉన్నారు. కొత్త హైకోర్టుకు 4 డిజైన్లు రూపొందిస్తా ఉన్నారట. ఇక హైకోర్టు అటు రాజేంద్ర నగర్ వైపు పోతా ఉంది. సో అటు 4 డిజైన్లను రూపొందించారంట. డ్రైవర్ బస్ ఎట్లా నడుపుతున్నాడు? ఆర్టీసీలో డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్, ఇక బస్సులో కెమెరాలంట. కమాండ్ కంట్రోల్ నుంచి మానిటరింగ్ చేస్తారు. త్వరలో అమలు చేసేందుకు అధికారులు సన్నాహాలు. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులపైనే మొదటి విడత ఫోకస్. తర్వాత అన్ని సర్వీసులకు అమలు చేసే యోచన ఉందంట ఆర్టీసీ. డ్రైవర్ బస్ ఎట్లా నడుపుతున్నాడు? ఆర్టీసీలో డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా తీసుకొస్తా ఉంది. తాగి నడుపుతున్నాడా, మంచి నడుపుతున్నాడా, ఏమైతుంది? రైట్ గా ఈ నెలాఖరులో డిఎస్సి రిజల్ట్స్. వచ్చే నెల ఫస్ట్ వీక్ లో మెరిట్ లిస్ట్, సెకండ్ వీక్ లో 1:3 రేషియోలో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జరగబోతా ఉంది. డిఎస్సి నోటిఫికేషన్ ను సవరించి ఏసీ పరీక్షలు నిర్వహించి ఈ నెలాఖరులోగా డిఎస్సి రిజల్ట్స్ నే ఇవ్వబోతుంది తెలంగాణ ప్రభుత్వం. ఇక ఇవి చూస్తే సహజంగానే వాళ్ళ కడుపు మండుతుంది. ఎందుకంటే మనం చేయకపోతే మీరు చేయబట్టే ఎట్లా చేద్దాం? ఎంత మొత్తుకున్నా పట్టించుకోకపోయా. అప్పుడు వర్ష బీభత్సం, పిడుగులు పడి 5గురు మృతి. నిజామాబాద్ లో నీళ్లలో ఆగిన బస్సు, పలు చోట్ల కుండపోత, కాలనీలు జలమయం. గద్వాల, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలో భారీ వర్షం. యాదాద్రిలో చాలా రోజుల తర్వాత వాన. హైదరాబాద్ లో నేడు రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉందట. రాత్రి పొట్టు పడ్డది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. సోమవారం అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. 3 జిల్లాల్లో పిడుగులు పడి 5గురు మృతి చెందారు. పండుగ పూట పడిన పిడుగులు ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. గద్వాల, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కూడా పడ్డాయి. నిజామాబాద్ లో వరద నీటిలో చిక్కుకున్న బస్సు తర్వాత కాపాడినట్టు వాళ్ళు. ఇక భూ వివాదాలకు చెక్ పెట్టేలా సర్వే జరగాలి. ధరణి తెచ్చిన తిప్పలను పరిష్కరించాలి. గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను గత సర్కార్ నాశనం చేసింది. నూతన ఆర్ఓఆర్ ముసాయిదా బిల్లుపై చర్చలో వక్తలు. దొరకు నచ్చలేదనే వీఆర్ఓ వ్యవస్థను తీసేసిండు మంత్రి పొంగులేటి. గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను తీసుకువస్తామని వెల్లడి. సోమవారం హైదరాబాద్ లోని టూరిజం ప్లాజా హోటల్లో నూతన ఆర్ఓఆర్ ముసాయిదా బిల్లుపై జరిగిన రాష్ట్ర స్థాయి చర్చా వేదికలో పాల్గొన్న మంత్రి పొంగులేటి వక్తలు అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక్కడ ధరణి తీసుకొచ్చి మొత్తం సర్వనాశనం చేసిండు కేసీఆర్. ధరణితోటి ఎవరి భూమి ఎవడు కొట్టేసిండు, ఏం కథనో కొన్ని లక్షల స్క్వేర్ ఫీట్స్ ఇలా కేటీ రామారావు బినామీల పేరు మీదకి వెళ్ళిపోయింది. ప్రైమ్ ల్యాండ్స్ అన్ని వెళ్ళిపోయినాయి. మొత్తం వ్యవస్థనంతా చిన్న భిన్నం చేసిండు కేటీ రామారావు అండ్ కేసీఆర్, ఈ బ్యాచ్ ముఠా అంతా కలిసి. సో దాన్ని సరిచేసేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. కొత్త ఆర్ఓఆర్ ముసాయిదా బిల్లు తీసుకొస్తా ఉన్నారు. తద్వారా రెవెన్యూ విఆర్ఓలనైతే వాళ్ళని అవినీతి పరులను చిత్రీకరించిండు. ఎంఆర్ఓలను అవినీతి పరులు అన్నాడు. అలా అబ్దుల్లాపూర్ మెట్కాడ ఎంఆర్ఓని గాలబెట్లే. ఈ కేసీఆర్ చేసిన కథకే ఇదంతా. ఎంతో మంది విఆర్ఓలు ఆత్మహత్యలు చేసుకున్నారు. బదనాం చేసిండు. వేరే డిపార్ట్మెంట్లకు పంపి వాళ్ళని ఆగమాగం చేసి గోస పెట్టిండు కేసీఆర్. ఇలా వాళ్ళందరినీ తిరిగి మళ్ళీ విఆర్ఓ వ్యవస్థను తీసుకొచ్చి గ్రామీణ స్థాయిలో మళ్ళీ ఇవన్నిటిని రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇదంతా ఎందుకు చేసిందంటే ఇప్పుడు వీఆర్ఓలు ఉన్నారు అనుకో, గ్రౌండ్ లెవెల్లో ఏమున్నది, ఆ ఊర్లో ఏమున్నది, ఆ సర్వే నెంబర్ ఏంది, కథ ఏంది, కార్ఖానా ఏంది, ఎవరిది భూమి, ఇదంతా తెలుస్తుంది. ఇది తర్వాత ఎంఆర్ఓని కూడా నిర్వీర్యం చేసింది అనుకో. ఎంఆర్ఓని కూడా ఆర్డీఓకి కలెక్టర్ చేతిలో కూడా ఏం లేకుండా లాస్ట్ సిసిఎల్ఏ దగ్గరికి పోయేదేవాడు, చేసేదేవాడు. సిసిఎల్ఏ బాస్ ఎవరంటే సోమేష్ కుమార్ ఎవరంటే కేసీఆర్ కు జేవుల మనిషి.
ఆ తర్వాత నవీన్ మిట్టల్ పెట్టారు. రక్షాబంధన్ అని చెప్పి నిన్న అనుకున్నాం. రక్షణ కావాలి మహిళలపై పెరుగుతున్న హింస అంటూ తీన్మార్ కార్టూన్ చూడొచ్చు మనం. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఇది ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తల్ని చూద్దాం. మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ ని దయచేసి ఒకసారి క్లిక్ చేయండి. రైట్, ఈ లైక్ బటన్ని దయచేసి క్లిక్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ అలాగే షేర్ కూడా చేయండి. 23,000 మంది ఆర్టిజన్ మిత్రులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్న, దయచేసి కొంచెం మా బాధను అర్థం చేసుకోండి. మీ దాని గురించి నేనే మాట్లాడిన మండల్లో, దాని మీద ఇంకా ప్రభుత్వం రిప్లై రావాల్సింది. ప్రభుత్వం ఏమని రిప్లై ఇస్తుంది? తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. అసలు యాక్చువల్ గా వాళ్ళని పర్మనెంట్ చేసి అట్లా అని చెప్పేసి మోసం చేసి తర్వాత ఆర్టిజన్ అనేటువంటి ఒక క్లాస్ తీసుకొచ్చి వాళ్ళకి 25,000 రూపాయల జీతం అని ఒకటి పెట్టి తర్వాత బేసిక్ పే అని పెట్టి ఓ రకరకాల కథలు పడాడు కాక. రైట్, విద్యుత్ ఆర్టిజన్లకు సంబంధించి ఓకే. దేవి గారు మీరు ప్రతిరోజు పెడతారు, మేము ప్రతిరోజు వింటూనే ఉన్నాం, రాసుకుంటూనే ఉన్నాం. ఇంకా ఆ సమస్య మా దృష్టికి వచ్చింది. ఇంకా నా కొత్తది ఉంటే పెట్టండి ఖచ్చితంగా. రైట్, ఈ లైక్ బటన్ క్లిక్ చేయండి దయచేసి. ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం. రాష్ట్రాలకు 10,000 కోట్లు, రైతులు పారిశ్రామిక ప్రగతికి సంస్కరణలు అమలు చేస్తే ఆర్థిక సాయం. భూదస్త్రాల్లో సంస్కరణలు తీసుకొచ్చిన రాష్ట్రాలకు ఒకేసారి నిధుల విడుదల. 2024-25లోనే అమలు చేయాలి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు. రైతులు పారిశ్రామిక ప్రగతికి సంస్కరణలు అమలు చేస్తే ఆర్థిక సాయం చేస్తామని చెప్పి కేంద్రం చెప్తా ఉంది. భూదస్త్రాల్లో సంస్కరణలు తీసుకొచ్చిన రాష్ట్రాలకు ఒకేసారి నిధులు విడుదల చేయబోతా ఉంది. ఇక రైతులు పారిశ్రామిక పురోగతికి అనుగుణంగా చేపట్టే రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక సాయం కింద 10,000 కోట్లు ఇవ్వనుంది. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో భూదస్త్రాలను పరిష్కరించడంతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి, గ్రామాల పురోగతికి అవసరమైన చర్యలు చేపట్టే అవకాశం ఉందంట. రైట్ గా 31,000 కోట్లు మాఫీ చేస్తాం. స్పష్టంగా ఉన్న ఖాతాలకు మాఫీ పూర్తయింది. పరిశీలన అనంతరం ఇతర అకౌంట్లకు అమలు. 2 లక్షల పైన ఉంటే ఆ పై మొత్తం చెల్లిస్తే వెంటనే మాఫీ. దురుద్దేశంతో విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలు రైతుల కోసం బీజేపీ ఏమీ చేయలేదని చెప్పి మంత్రి ఉత్తమ్. ఇక రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 31,000 కోట్ల రుణమాఫీ చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇప్పటి వరకు అన్ని వివరాలు సరిగా ఉన్నా 22,37,848 ఖాతాలకు 2 లక్షల దాకా రుణమాఫీ చేశామని తెలిపారు. ఇంకా ఆధార్ వివరాలు సరిగా లేని 1.65 లక్షల ఖాతాలు, తప్పులు ఉన్న 1.5 లక్షల ఖాతాలు, రేషన్ కార్డు లేని 4.83 లక్షల ఖాతాలు, 2 లక్షల పైన రుణాలు కలిగిన 8 లక్షల ఖాతాలకే రుణమాఫీ ఆగిందని పేర్కొన్నారు. ఈ ఖాతాలకు వెరిఫికేషన్ అనంతరం రుణమాఫీ చేస్తున్నాం. ఇది రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మాట. ఇంత క్లారిటీ గత ప్రభుత్వం ఎప్పుడు ఇయ్యలే. ఎప్పుడు అసలు ఏడిచ్చినా మాట్లాడకపోయేది. కేసీఆర్ రుణమాఫీ ఎట్లుంటుండే, ఈ మితి పైసలకు కూడా సరిపోలే ఆయన రుణమాఫీ. ఇప్పుడు అది రైతు బంధు పడితే అన్ని అల్లకే వచ్చినాయి. ఇంకా ఆ పై చిలుకు మాట ఏంటి? 2 లక్షల పై మొత్తం ఎప్పుడు కట్టాలి, స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వని ప్రభుత్వం. అక్కడ నిన్న చెప్పిండు. ఇది దీనికి ఏమన్నా టైం లిమిట్ ఉందంటే ఏమీ లేదు అని చెప్పిండు క్లియర్ గా. 4 నుంచి 6 నెలల దాకా టైం కూడా ఇస్తాను. నేను కూడా ఉన్నా కదా అదే ప్రెస్ మీట్ లో. 2 లక్షల పై మొత్తం ఎప్పుడు కట్టాలి, స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వని ప్రభుత్వం. రైతులు ముందుకు వస్తున్న బ్యాంకర్ల అడ్డు, కేబినెట్ లో చర్చించాకే సర్కార్ నిర్ణయం అంటూ మాఫీ కాలేదంటూ జిల్లాలో నిరసనలు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతా ఉన్నాయి. అయితే రైతులు ముందుకు వస్తున్న బ్యాంకర్లు అడ్డుకుంటున్నట. బ్యాంకర్లు ఎవరు అడ్డుకున్నా ఉపేక్షించేది లేదు. ప్రభుత్వం క్లియర్ గా 2 లక్షల వరకు రుణమాఫీకి సిద్ధమైంది. ఆ పైన ఉన్నటువంటి అమౌంట్ ను కట్టడానికి రైతులు ముందుకు వస్తే వెంటనే కట్టించుకోండి. కాదు మీకు బ్యాంకర్లకు ఏమైంది? ప్రభుత్వం కడుతుంటే పైసలు మనం సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కడుతున్న ప్రభుత్వ ఆర్థిక సాయంతో శస్త్రచికిత్సలు చేయించుకున్న పిల్లలు. ఇక టార్గెట్ ఒలింపిక్స్, అన్ని క్రీడల శిక్షణ ఒకే గొడుగు కింద. 4th సిటీలోనే స్పోర్ట్స్ యూనివర్సిటీ, క్రీడా విభాగాలు, శిక్షణ సంస్థలు దీని పరిధిలోకే. ప్రతి లోక్సభ నియోజకవర్గంలో క్రీడా పాఠశాల. తెలంగాణ యంగ్ ఇండియా బ్రాండ్ గా మారాలి. అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ సూచన. అధైర్యపడద్దు, అండగా ఉంటాం. చిన్నారి దుర్గకు సీఎం రేవంత్ రెడ్డి భరోసా. సాయం అందించాలని నిర్మల్ కలెక్టర్కు ఆదేశాలు. ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా 1,00,000 అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక ప్రతినిధి ద్వారా 50,000 పంపిన సీతక్క. బాలికను ఆదుకుంటామన్న కేంద్ర మంత్రి బండి. ఆంధ్రజ్యోతి కథనంపై స్పందించిన ప్రభుత్వం. అయితే ఇక్కడ అన్ని క్రీడల శిక్షణ ఒకే గొడుగు కింద 4th సిటీలోనే స్పోర్ట్స్ యూనివర్సిటీ అంటారు. సార్ 4th సిటీ అంటే మొత్తం అక్కడే కాదు, ఇక్కడ ఇటువైపు కూడా గట్కేసర్ ఇటు. ఎందుకంటే ఇటు వరంగల్ లాంటి పెద్ద నగరాలు, వరంగల్, కరీంనగర్ లాంటి పెద్ద నగరాలన్నీ ఇటువైపు ఉన్నాయి.
కాబట్టి ఇటు ఈ ఘట్కేసరు ఈ ఏరియాలో కూడా ప్రభుత్వ భూమి ఉంది. ఈ ప్రభుత్వ భూమిలో కనుక స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడితే అటు స్కిల్స్ యూనివర్సిటీ, ఇటు ఏది స్పోర్ట్స్ యూనివర్సిటీ, అటు ఐటీ, ఇంకోవైపు ఫార్మా, ఇట్లా ఇన్ని రకాలుగా 4 వైపులా విస్తరిస్తే బాగుంటది. అన్ని ఒకే వైపు పోవడం అంటే అది వేరే ఆలోచన పోతుంది. సిటీ పక్కకే ఉంది, అభివృద్ధికి నోచుకోవడం లేదనే ఆరోపణ ఉన్నది. ఇక్కడ ఇటు ఘట్కేసరు ఈ ఏరియా, ఘట్కేసరు, మేడ్చేలు, ఈ షామీర్పేట ఈ ఏరియాలో ఏముంది అంటే డంపింగ్ యార్డులు ఇక్కడ, అభివృద్ధి అక్కడ అనేటువంటి ప్రచారం అయితే జరుగుతుంది. కాబట్టి 4 దిక్కుల హైదరాబాద్కు 4 దిక్కుల అన్ని రకాలైనటువంటి వసతులతోటి ప్రత్యేకమైనటువంటి విభాగాలు రావాలి. ఇప్పుడు హైకోర్టు అక్కడే బాయ్, రాజేంద్ర నగర్ దిక్కు ఎయిర్పోర్ట్ అక్కడనే ఉండే, ఐటీ హబ్ అక్కడనే అనే, ఆ తర్వాత హైటెక్ సిటీ అక్కడనే, మళ్ళీ ఇది ఏది ఫ్యూచర్ సిటీ అక్కడనే, స్కిల్ యూనివర్సిటీ అక్కడనే, ఇప్పుడు స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా అక్కడే పోయింది అనుకో. మరి ఇక్కడి ప్రాంతానికి ఏది? గతంలో చంద్రబాబు ప్రాంతానికి డంపింగ్ యార్డ్లే అయితే. గతంలో చంద్రబాబు ఒక రకంగా మంచి ప్లాన్ చేసిండు. ఆయన ఏం చేసిండంటే ఇక్కడ సింగపూర్ సిటీ అని చెప్పేసి ఒకటి పోచారం దగ్గర నిర్మించిండు. అంటే ఆయన తర్వాత ఓడిపోయిండులే కానీ, లేకపోతే ఇక్కడ కూడా అంటే సమాంతరంగా సిటీ అభివృద్ధి జరగాలి. తర్వాత కీసర నుంచి అక్కడ ఏది యాదగిరిగుట్ట వరకు అంటే తుర్కపల్లి వరకు 4 లేన్ రోడ్డు కూడా 100% వేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ముచ్చర్లో 4th సిటీలోనే ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. కొత్త వర్సిటీ గురించి శనివారమే ప్రకటించిన ముఖ్యమంత్రి సోమవారం దీనిపై సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వర్సిటీ ఎలా ఉండాలన్న దానిపై పలు సూచనలు చేశారు. దేశ క్రీడా రంగానికి కేంద్ర బిందువుగా తెలంగాణ ఉండాలని ఆకాంక్షించారు. ఇందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో ప్రతి క్రీడకు ప్రాధాన్యత ఉండాలని, అన్ని రకాల క్రీడలను, క్రీడా శిక్షణ సంస్థలను ఒకే గూడు కిందకి తీసుకురావాలని చెప్పి ఆయన అనుకుంటా ఉన్నాడు. అయితే విషయం ఏంటంటే కేవలం అటే కాకుండా ఇక్కడ మంచి వాతావరణం ఉంది, యాదాద్రి పుణ్యక్షేత్రం ఉంది, ఇటువైపు ఇటు వరంగల్ ఉంది, వరంగల్ మెయిన్ సిటీస్ ఉన్నాయి, అటు కరీంనగర్ కనెక్టివిటీ ఉంది, ఇటు నల్గొండ జిల్లా కనెక్టివిటీ ఉంటది. ఇటువైపు కూడా తీసుకొస్తే ఎయిమ్స్, బీబీనగర్ ఎయిమ్స్ ఇక్కడ అందుబాటులో ఉంది. ఈ పోచారం ఏరియాలో ఐటీఐఆర్ ఇది కరెక్ట్ చేస్తే ఇది బాగా అవుతుంది. టీచర్ల నియామకాల్లో వర్గీకరణ లేనట్లే, న్యాయ సాంకేతిక సమస్యలు తప్పవు, నియామక ప్రక్రియ జాప్యమయ్యే ముప్పు, ప్రస్తుతానికి ఎస్సీ వర్గీకరణ లేకుండానే భర్తీ చేయాలని చెప్పి నిర్ణయిస్తున్నట. డిఎస్సీ ఫలితాల వెల్లడికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. రైట్ గా రాష్ట్రంలో త్వరలో చేపట్టనున్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో ఎస్సీ వర్గీకరణను అమలు చేసే అవకాశం కనిపించడం లేదు. వర్గీకరణ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే న్యాయపరమైన ఇబ్బందులే గాక సాంకేతిక సమస్యలు ఉత్పన్నమై మొత్తం నియామక ప్రక్రియ నిలిచిపోయే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేశారు. దీంతో ప్రస్తుతానికి వర్గీకరణను పక్కన పెట్టి నియామకాలను చేపట్టాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. గత నెల 18 నుంచి ఈ నెల 5 వరకు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల ప్రాథమిక కీ కూడా విడుదల చేశారు. సెప్టెంబర్ మొదటి వారంలో ఫలితాలను వెల్లడించడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. కాగా ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారు దీని మీద స్పందించారు. అయితే 5,000 కోట్లతో సమీకృత గురుకులాలు 30 ప్రాంతాల్లో 120 భవనాలు 8 నెలల్లోపు పూర్తి చేయాలి. ప్రతి హాస్టల్ విద్యార్థికి మంచం 29లోగా నివేదికలు ఇవ్వాలి. గురుకులాలపై సమీక్షలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్య, ఇదేమో క్రీడా రంగం, మరోవైపేమో రైతులు వ్యవసాయ రంగం, ఇంకొక వైపేమో ఏది వైద్యులకు రక్షణ కల్పిస్తామని చెప్పి ఇన్ని రకాలైనటువంటి కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. సచివాలయం ముందు రాజీవ్ విగ్రహమా? తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని గతంలోనే నిర్ణయం. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే ఆందోళనలు తప్పవు. మేము వచ్చాక రాజీవ్ విగ్రహాన్ని మరో చోటుకు మారుస్తాం. రాఖీ నాడు కవిత లేకపోవడం బాధాకరం అంటుండే కేటీఆర్. కవిత లేకపోవడం బాధాకరం కానీ సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడము, ఆయన విగ్రహం ఎందుకు పెడుతున్నారు అనేది కేటీ రామారావు వ్యాఖ్యలు. సో వాస్తవానికి ఈ దేశంలో ఐటీ విప్లవాన్ని తీసుకొచ్చింది, కంప్యూటర్ని ఇంట్రడ్యూస్ చేసింది రాజీవ్ గాంధీ. అంతే. రాజీవ్ గాంధీ గారు ఈ విప్లవాన్ని తీసుకొచ్చి ఈ భారతదేశానికి కంప్యూటర్లను పరిచయం చేసి తద్వారా ఈ దేశంలో ఒక నూతన విధానాన్ని తీసుకొచ్చిండు. ఆ కంప్యూటర్ వ్యవస్థ ద్వారా మొత్తం డెవలప్ అయిపోయి ఏది కంప్యూటరీకరణ జరిగిన తర్వాత ఇంటర్నెట్ ఇదంతా వచ్చిన తర్వాత ఈ కోర్సును కేటీ రామారావు చదివి విదేశాల్లో ఉద్యోగం చేసుకుంటా, రాజీవ్ గాంధీ పుణ్యాన చదువుకొని విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటా
రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎట్టెట్ట పెడతారని అడుగుతా ఉన్నాడు ఈ సొంటకాయ. రాజీవ్ గాంధీ స్టార్ట్ చేసి ఆ తర్వాత సరళీకృత ఆర్థిక విధానం తీసుకొచ్చిండ్రు పివి నరసింహారావు. విషయం ఏంటంటే ఇదే పివి నరసింహారావు గారు, ఇదే భారత ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు, ఆయన పూణే యూనివర్సిటీలో కూడా చదువుకున్నారు. ఇదే పూణే యూనివర్సిటీలో చదువుకున్న కేటీ రామారావు ఈ ఆలోచన పరులు, ఈ మేధావులైనటువంటి వ్యక్తుల విగ్రహాలు ఇక్కడ ఉండొద్దని అంటా ఉన్నారు. ఇక్కడ పెట్టొద్దట. రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలనా వద్దా ప్రజలను అడిగితే డిసైడ్ చేయరా? కాదు 10 ఏళ్ళు ఏం పీకినాడు మరి తెలంగాణ విగ్రహం పెడతాం ఎప్పుడు పెడతాం ఇంకా మళ్ళీ వచ్చినాక పెడతారట. వీళ్ళు అయ్యి ఏం చెప్పిండో చూడు రాత్రి 9 ఏళ్ల కింద మైక్ పెట్టు గిడ ప్లే అవుతుంది. దత్తాత్రేయ గారు ఇంకో మాట చెప్పింది నాకు, ట్యాంక్ బండ్ మీద బాబు విగ్రహం పెట్టాలి, 100% పెట్టాలి. కానీ ఉన్నాయి విషయాలు దత్తాత్రేయ మనకు అక్కర్లేని వాళ్ళు చాలా ఉన్నాయి. అక్క మాత్రం భారతీయ జనతా పార్టీ మాత్రం కలిసి రావాలి. పర్వాలేదు, మీరు చంద్రబాబు నాయుడు దోస్తానే ఉన్నా మేము మాత్రం తీసుకోవాలి. మాకు బాధ్యత తీసేస్తాం. మా కుడాల్సిన బాబు విగ్రహం పెడతాం. బృందాలక్ష్మణ్ బాబు విగ్రహంతో పాటు జయశంకర్ గారు పెడితే మీకు ఎవరు ఉన్నారో తెలంగాణ అగ్రగణ్యులు, తెలంగాణ పితామహులు, తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళు, ఆరాటపడ్డోళ్ళు, వాళ్ళ విగ్రహాలు ఉండడమే కరెక్ట్. ఇలా మనకు వనికిరానటువంటి, మనకు అక్కర్లేనటువంటి వాడు ఎవరో మనకు తెలియనటువంటి ఉన్నాయి. వాటి పలుకొట్టం సుమా తీసి మంచిగా జాగ్రత్తగా సర్కార్ అప్పచెప్తాం. నాయన ఇష్టపడు ఏం నష్టం చేయడం కావాలంటే లారీ కిరాయి కూడా వేరే పంపిస్తాం. అవి పంపిస్తాం, మనం పెట్టుకుంటాం, దాంట్లో డౌటే లేదు. భారతీయ జనతా పార్టీ మాత్రం ఆ విషయంలో కలిసి రావాలి. నేను చంద్రబాబు నాయుడు దోస్తాను ఆ మనం అయితే పక్క పెట్టాలని మనం చెప్తాం. ఇది కేసీఆర్ మాట. ఎప్పుడు 2014లో కేసీఆర్ ఒక మాట చెప్పిండు మీటింగ్ లో. ఏమని? అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి విగ్రహాలను తొలగిస్తాం, వాటిని లారీలలో వేసి మేమే పంపిస్తాం, లారీ కిరాయిలు మేమే పెడతాం, అవి తీసేసి కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం పెడతాం, అవి తీసేసి జయశంకర్ సార్ విగ్రహం పెడతామని 10 ఏళ్ల కింద చెప్పిండు. ఏది విగ్రహం? ఏ ఆంధ్రాకు సంబంధించినటువంటి నాయకుని విగ్రహం పంపించలేదు, ఏ తెలంగాణ నాయకుని విగ్రహం ఇక్కడ పెట్టలేదు. ఇంత దుర్మార్గం. ఇంకా ఏం చెప్పిండు ఎరికేనా? 10 ఇంకా ఏం చెప్పిండు ఎరికేనా ఈ దుర్మార్గుడు ఇదే సభలో? అసలు తెలంగాణ ఉద్యమం పుట్టిందే కొండా లక్ష్మణ్ బాబు ఇంటికాడికి వెళ్ళి ఆయన విగ్రహం పెట్టుకోకపోతే ఏముంది పెట్టుకుంటామన్నా. ఈయన చెప్పిన ముచ్చట ఇంకా చాలా ఉంది ఈయన కథ. ఈ రకంగా బటవాయి మాటలు చెప్పి ఇప్పటి వరకు కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం కాదు కదా, ఆయన చచ్చిపోతే పోయి తొంగి చూడలే పోలేడు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తన మంత్రి పదవిని, తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన మొట్టమొదటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. ఆయన చనిపోతే కనీసం ఆయన ఇట్లా పోయి తొంగి చూడలే, ఆఖరి చూపు కూడా చూడలే కేసీఆర్. కొండా లక్ష్మణ్ బాపూజీ చనిపోతే మొదటి దశలోనే మొదటి తెలంగాణ జయశంకర్ సారు తెలంగాణ జాతిపిత. ఆయన చనిపోయేదాకా యాక్టింగ్ చేసిండు. చనిపోయిన తర్వాత కనీసం దండేసుడు మర్చిపోయాడు. జాతిపిత ఈయన పెట్టుకుంటూ వచ్చింది. ఈయన జాతిపిత ఆయన ఎందుకైతే నేనే జాతిపిత అని ఈయన అక్కడ మన జాతిపితలు ఉన్నారు, తెలంగాణ జాతిపితలు ఉన్నారు అన్నాడు అని ఇప్పుడు ఏం చేసిండు, ఇప్పుడు ఏమంటుండే నేనే జాతిపిత అంటుండే ఈయన సారు. అట్లా ఇగో ఈ రకంగా కేటీ రామారావు మీ అయ్య 10 ఏళ్ల కింద చెప్పి బాపూజీ బొమ్మ పెడతా అన్నాడు, జయశంకర్ సార్ బొమ్మ పెడతా అన్నాడు, పెట్టలే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ బాపూజీని గౌరవిస్తుంది, కొండా లక్ష్మణ్ బాపూజీని, జయశంకర్ సార్ను గౌరవిస్తుంది. వాళ్ళ ప్రతిమలు కూడా ట్యాంక్ బండ్ మీద పెట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మీ లెక్క మోసం మాటలు చెప్పి మీ అయ్య బాప కేసీఆర్ ఎవరికి బాపయా చూడు, ఎవరికి బాపు? రైట్. సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలా వద్దా? పెట్టాలి అనుకునేటువంటి వాళ్ళు ఇక్కడ, వద్దు అనుకునేటువంటి వాళ్ళు ఇక్కడ. రాజీవ్ గాంధీ గురించి తెలుసా? ఈ దేశం కోసం తునాతునకలైపోయింది శరీరం ఆయనది. ఆయన పైలట్గా పనిచేసిండు. తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చిండు. నీ కొడుకు లెక్క నువ్వు రాజకీయాల్లోకి వచ్చి నీ కొడుకును అమెరికాకి బోర్లు గడిగే టైంకు తీసుకొచ్చి ఇలా దించినట్టు కాదు. తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళ తల్లి ఇందిరా గాంధీ గారు తూటాలకు బలై ఒళ్ళంతా జల్లెడ తూట్లు పడ్డట్టు పడితే ఈ దేశం కోసం ఆయన చనిపోతే రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి పదవి చేపట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ కుటుంబం ఒకరిని వదిలిపెట్టి ఒకరు ఈ దేశం కోసం త్యాగాలు. నీ త్యాగం ఏందో చెప్పు, నీది మీ నాయనది.
సాగును బట్టి తలకాయ పెట్టినా, అంతే. సాగును బట్టి తలకాయ పెట్టినా అంటాడు దేశ కేసీఆర్. తలకాయ పెట్టిండు కానీ చచ్చిపోలే. చచ్చిపోవాలని కోరుకుంటే వెనుకకు వచ్చిండే ఇట్లా ఇట్లా అంటాడు. ఇట్లా వెనుకకు వస్తాడు. రావమ్మ మిరుపుతీగా రా అంటే ఇట్లా చూడు. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ ని ఖచ్చితంగా 1 నిమిషం పాటు దాన్ని కేటాయించి లైక్ చేయాలి. లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, 1 నిమిషం దానికోసం కేటాయించండి. రైట్గా సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలా వద్దా అనుకున్నప్పుడు ఓకే రైట్, రాజీవ్ గాంధీ విగ్రహం సచివాలయం ముందు పెట్టాలని 183% మంది చెప్తా ఉన్నారు. 183% మంది. ఇప్పుడు ఏమంటున్నాడు ఈయన కేటీ రామారావు, సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం లేవు, మీ నాయనది పెట్టాలనా? మీ నాయనది పెట్టన్నా? పెట్టరు పామౌదు కాడ. మీ నాయనది పెట్టన్నా లేకపోతే మీరు చేసింది పెట్టన్నా? తెలంగాణ తల్లి అంటే పౌరుషం గల్ల సాకలైలమ్మల ఎక్కువ ఉంటుంది మాకు. ఆమె ఇక ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే ఆందోళనలు తప్పవు. నువ్వు వ్యవహరించు. మేము వచ్చాక రాజీవ్ విగ్రహాన్ని మరో చోటికి మారుస్తాం. సన్నాసులారా సిగ్గుందా? ఇదే పంజగుట్ట చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించి ఏది మున్సిపాలిటీ బండ్లేసి తోలిచ్చారు మీరు. ఇదే వి హనుమంతరావు గారు కొట్లాడి పోరాటం చేసిండు దానికోసం. మీరు అంబేద్కర్ విగ్రహాలు తీసేస్తారు, రాజీవ్ గాంధీ విగ్రహాలు తీసేస్తారు, ఇంకేమన్నా తీసేస్తారు. ఏమన్నా ఉంటే మీ బాపుది పెట్టరు కేసీఆర్ది. రాఖీ నాడు కవిత లేకపోవడం బాధాకరం కేటీఆర్. అది అన్నా చెల్లెల అనుబంధం, అది వారి మనం కాదనలేము. కాకపోతే నువ్వు కూడా దూరం చేసిన వాస్తవానికి కూడా కవిత దూరం కావడానికి కారణం కేటీ రామారావే అయి ఉంటాడు. ఎందుకంటే ఆ పిల్లని ఇరికించి పారేసిరు, బాబా మరుదులు ఇట్లా తిరుగుతారు. ఎందుకంటే ఆమె వెలుగులోకి వస్తే ఇక్కడ ప్రాబ్లం అవుతుందని ఇట్లా కొట్లాడేదని ప్రాబ్లం. ఆమె డైరీలో చిరిగిన పేజీ, దాని ఫోటో తీసా, ఏముందో సిబిఐ చెప్పొద్దన్నది. ముఖ్యమంత్రి మమత మీద నమ్మకం పోయింది. కోల్కతా ఆర్జీకర్ ఘటనపై హతురాలి తండ్రి. యువతి మరణానికి ముందే 25 చోట్ల గాయాలు. నిందితుడు సంజయ్ రాయ్కి నేడు లై డిటెక్టర్ టెస్ట్ చేయబోతా ఉన్నారట. లై డిటెక్టర్ రైట్గా కాంగ్రెస్ తో కేసీఆర్ ముచ్చట. మంచి ముహూర్తాన బీఆర్ఎస్ విలీనం, అందుకే అవినీతి కేసులన్నీ అటకెక్కించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి. రాష్ట్ర విద్యా కమిషన్ లో నక్సల్స్ భావాజాలం ఉన్న వ్యక్తులు ఉన్నారంటూ వ్యాఖ్య. రాష్ట్ర విద్యా కమిషన్ లో నక్సల్స్ భావాజాలం ఉన్న వ్యక్తులు ఉన్నారంటూ వ్యాఖ్య. సో ఇది కొంచెం తీవ్రమైనటువంటి వ్యాఖ్య. ఇది ఇన్డెప్త్ గా విద్యా కమిషన్ ఇంకా ఏర్పాటు కాలేదు కదా, దానికి చైర్మన్ పెట్టలేదు కదా. సిద్ధుకు తాత్కాలిక ఊరట. ఈ నెల 29 వరకు చర్యలు వద్దన్న హైకోర్టు. కర్ణాటక సీఎం రాజీనామాకు బీజేపీ డిమాండ్. విధాన సౌధలో గాంధీ విగ్రహం ఎదుట ధర్నా. గవర్నర్ తీరును ఖండిస్తూ కాంగ్రెస్ నిరసనలు. ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ కార్యకర్త మృతి అట. వాన వరదై హైదరాబాద్ లో 2 గంటల పాటు కుండపోత. మునిగిన కార్లు, కొట్టుకెళ్లిన బైకులు, గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్. ప్రజల తిప్పలు. విమానాశ్రయం టెర్మినల్లోకి నీరు. రాష్ట్రంలోని పలు చోట్ల భారీ వర్షం. నిజామాబాద్ లో వరదలో ఆర్టీసీ బస్సు. భీమ్గల్లో 10.6 సెంటీమీటర్ల వర్షపాతం. వేర్వేరు చోట్ల పిడుగుపడి 2 మృతి. మరో 2 రోజుల పాటు వర్షాలే. నిజామాబాద్ రైల్వే కమాన్ వద్ద వరదలో చిక్కున్న ఆర్టీసీ బస్సు. కిటికీలోంచే రాకి. గురుకులంలో అక్క, అనుమతి ఇవ్వని అధికారులు. తండ్రి భుజాలపై ఎక్కి కట్టించుకున్న తమ్ముడంట. మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్లో ఘటన జరిగింది. అయితే ఆ స్కూల్ ఉంటది కదా, గురుకుల పాఠశాల, పంపియరు వాళ్ళు. పంపించకపోతే ఏమైంది? ఇట్లా కొంచెం అట్లా రక్తశుద్ధిపై చిత్తశుద్ధి. రాష్ట్రంలో 4 ప్రాంతీయ వాస్కులర్ కేంద్రాల ఏర్పాటు. ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, పాలమూరుకు అవకాశం. 32.7 కోట్లతో త్వరలో రోగులకు అందుబాటులోకి. 16 ప్రాంతాల్లో కొత్తగా డయాలసిస్ కేంద్రాలు. 17 ఆసుపత్రులకు 74 అదనపు రక్తశుద్ధి యంత్రాల సరఫరా చేసిరట. ఈ డయాలసిస్ పేషెంట్ల గోస మామూలు గోస నిజంగా అసలు అది ఎవరికి రావద్దు. అది అబ్బా, వారానికి 3 సార్లు రక్తాన్ని శుద్ధి చేసుకోవాలి. మొత్తం లోపల తాగొద్దు. అవును, తాగితే మళ్ళీ డయాలసిస్ చేయాలి.
వీళ్ళకు కిడ్నీ పేషెంట్స్కి సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి. హైడ్రాను ఆపేదేలా గండిపేటలో కూల్చివేతతో ప్రముఖుల్లో గుబులు, దూకుడును ఆపేందుకున్న స్థాయి చర్చలు, మంత్రులు అధికారుల వద్దకు అక్రమార్కులు, సిఎస్తో కమిషనర్ ఏవి రంగనాథ్ భేటీ, జలాశయాల్లో కూల్చివేత వివరాల సమర్పణ, 1-2 రోజుల్లో రెండో విడత ఆపరేషన్ కూడా షురూ కాబోతా ఉందట. ఇక జంట జలాశయాల పరిరక్షణ లక్ష్యంగా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ చేపట్టిన ఆపరేషన్తో ప్రముఖుల గుండెల్లో గుబులు మొదలైంది. ముచ్చటపడి కట్టుకున్న ఫామ్ హౌజులు, పచ్చటి ప్రకృతి అందాలు. నిన్న ఏది హైడ్రా కమిషన్ గండిపేట ప్రాంతాలన్నింటినీ పరిశీలించింది. ఇక కేటీ రామారావు ఫామ్ హౌస్ కూడా సూటి జన్వాడ ఫామ్ హౌస్ కు సూటి పడేటట్టు. ఎందుకంటే అది 311 జీవో లోపల దట్ల కట్టిండు. గట్టిగా ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. మేకోవర్ అద్భుతం, కొత్త కుర్రాళ్ళ కష్టం తెరపై కనిపించింది. కమిటీ కుర్రోళ్లపై చిరు ప్రశంసలు కురిపించిందట. వరల్డ్ కప్ 2023తో రామ్ చరణ్. ఇది ఇట్లుంటే ఇంటిగ్రేటెడ్ గురుకులాలు 5,000 కోట్ల రూపాయలతో నిర్మాణం, 30 ప్రదేశాల్లో 120 గురుకుల స్కూల్స్. ఇక స్థల సేకరణ, డిజైన్ త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి మంత్రి అన్నారు. ప్రతి విద్యార్థి మంచంపైనే పడుకోవాలి, వసతుల కల్పనపై నెల 23 లోపు చెక్ లిస్టు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి పొన్నంతో కలిసి గురుకులాలపై సమీక్ష నిర్వహించారు. ఇక ఘనంగా రాఖీ పండుగ, ముఖ్యమంత్రి నివాసం వద్ద సందడి. లేటరల్ ఎంట్రీ పేరుతో బీజేపీ మోసం చేస్తుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు హరిస్తోంది. వీరి ఉద్యోగాలను ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు ఇస్తుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రైట్గా రుణమాఫీపై బీజేపీ కుట్ర, ఈసారి సన్నవడ్లకు 500 బోనస్, ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులను ఆదుకుంటాం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నిన్న రైతుల్ని రుణముక్తులు చేసేందుకే కాంగ్రెస్ సాహసోపేతమైన నిర్ణయం అని చెప్పేసి మంత్రులు అంటా ఉన్నారు. రైట్గా రుణమాఫీకి కొర్రీలు వద్దు, బీఆర్ఎస్ ను విలీనం చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు, కాంగ్రెస్ 12,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు అని చెప్పి కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇక సిద్ధరామయ్యకు తాత్కాలిక ఊరట, ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, ముడా స్కామ్ వ్యవహారంపై కర్ణాటక హైకోర్టు ఆదేశాలు జారీ, ఏ తప్పు చేయలే, రాజీనామా చేయబోను. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతి ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వ్యాఖ్యలు. రుణాలు మాఫీ కాలేదంటే అరెస్ట్ చేస్తారా, పేరుకే ప్రజాపాలన, చెప్పేవన్నీ అప్రజాస్వామిక విధానాలు, రైతులపై కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలి. మాజీ మంత్రి హరీష్ రావు ఉపసంహరించుకొని రైతుల మీద ప్రేమ ఉంది కదా, రైతుల ఆ కేసులు నా మీద పెట్టు పెట్టు. అప్పుడు కూడా అదే పోడు రైతులకు సంబంధించి బేడీలు వేసుకొని తీసుకుపోయి లోపలేసినప్పుడు ఏ మిర్చి రైతులకు బేడీలు వేసి పట్టుకపోయారు, గర్భిణీ స్త్రీలను పచ్చి బాలింతలను జైల్లో పెట్టిన దుర్మార్గులు. ఖమ్మం జైల్లో తీసుకుపోయి పెడతావు కదా, మరి అప్పుడు అనకపోతేవి. రాజ్యసభకు సింఘ్వి నామినేషన్ వెంట వెళ్లిన సీఎం డిప్యూటీ సీఎం 4 సెట్ల పత్రాలు అందజేత తెలంగాణ సమస్యలపై వాయిస్ వినిపిస్తానని చెప్పి సింఘ్వి చెప్పడం జరిగింది. ఇక కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావాలి, వీఆర్ఓగా పనిచేసిన వారిని తిరిగి తీసుకోవాలి, గత ప్రభుత్వం మమ్మల్ని దొంగల్లా చూసింది, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి టెస్రా విజ్ఞప్తి, కొత్త రెవెన్యూ చట్టంపై సలహాలు సూచనలు స్వీకరిస్తున్నాం, అందరికీ తగిన న్యాయం చేస్తామని మంత్రి హామీ. భాగ్యనగరంలో భారీ వర్షం, కొట్టుకుపోయిన వాహనాలు, భారీగా ట్రాఫిక్ జామ్ అయింది, వాహనదారులకు ఇక్కట్లు ఏర్పడ్డాయి. ఇక బీ కేర్ఫుల్, క్లిక్ చేశారో అంతే సంగతి, పెచ్చిమీరిపోతున్న సైబర్ నేరాలు, నకిలీ ట్రేడింగ్ యాప్లో అక్రమాలు, నమ్మించి మోసం చేస్తున్న దుర్మార్గులు, గతేడాది 40% కేసులు నమోదు, మోసపోవద్దని హెచ్చరిస్తున్న పోలీసులు. సైబర్ నేరాలు ఇచ్చంత్రం చూస్తే ఘనంగా రాఖీ పండుగ, ఈ రాఖీలు ఎవరు కట్టిర్రా భయ్, కాంగ్రెస్ బీజేపీ ఆడపడుచులు కావచ్చు సార్ అని చెప్పారు అంటారు. ఇక్కడ ఆడపడుచు లేదు కానీ విలీనం అని కట్టిరట. గట్టిగా ఇక్కడ శనార్థి తెలంగాణలో మరి మా వాళ్ళు చెప్తురో లేదో, ఎందుకు ఈ గాలి మాటలు, కచ్చీర్ కాడి ముచ్చట్లు అని చెప్పి ఒక ప్రత్యేకత ఉంది. చూడండి, అందరూ మసూర్ కచ్చీర్ కాడికి రండహో, ఏంది కోడలి పిల్ల కూతేసింది, మన సుశీల అత్త గొంతులా ఉందే, ఏమో అత్త నేను చెవిన పెట్టలేదు, ఎందుకు పిల్ల మనసు బాగలేదా, నాత్రి ఏమైనా కొడుకు నువ్వు కీసులాడుకునరా, అట్లా ఏం కాదు కానీ మారేందే మరి ఏందే నాకు చెప్పవా, ఎందుకు చెప్పా, మరుగున పెట్టే ముచ్చట ఏం కాదత్త, సరే కానీ సుశీల కచ్చీర్ కాడికి రమ్మని కూతేసేగా ఆడికి పోదాం, ఏందే సుశీల నీవు కూతేసిన ముచ్చట అదా అక్క, మీ మరిది 4 రోజుల సంధి నేను మన ఊరు సర్పంచ్గా పోటీ చేస్తా అని ఉరుకులు పెడతాడు, ఎట్లా ఊకుంచాలో నాకు తెలుస్తలేదు, మీరన్నా వద్దనే ముచ్చట చెప్తారో అని కూత పెట్టినా, ఎందుకు చెల్లె నా మరిది ఊరు పెద్ద మనిషి అవుతుండు అంటే తలా ఓ చెయ్యేద్దాం, అవక్క ఉత్తముచ్చట అవు అక్క ఉత్తముచ్చట పోటీ చేస్తే ఉత్తగా అవుతుందా, తాగుడు తినుడు ఓటు కింద ఇచ్చుడు వీటికి ఏడదేవాలి పైసలు, సుశీల నువ్వు రంది చేయకు, కులజనగణన మన తాను చేస్తారు, మన కుల పోలే మన ఊళ్ళో ఎక్కువ ఉన్నారు, నా మరిది ఏకాన పైసా పెట్టకుండా గెలుస్తాడు, ఏమో అక్క నువ్వు అనే మాట ప్రేమతో అంటున్నావో, బల్బ్ అనగాలి వీళ్ళకు అని అంటున్నావో, ఇట్లా ఇప్పుడు ఎట్లుందంటే సర్పంచ్ చేయరా పొడి చేసి ఉన్నాం కదా మేము ఉన్నాం సంగతి చూస్తామని లోపల అనుకుంటాడు.
మన ప్రజాప్రభుత్వం మొన్న జరిగిన అసెంబ్లీ మీటింగ్లో జనకుల గణనకు 150 కోట్లు తీసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ చెప్పిండు. అవునా అక్కను అన్న ముచ్చట బాగానే ఉంది కానీ వచ్చే నెలే సర్పంచ్ ఎన్నికలని ముఖ్యమంత్రి అంటుండు. ఎట్లా కులాల లెక్కలు తేలి ముచ్చటన ఓ అమ్మలు మీరేం మాట్లాడుకోబట్టి మేము వీడికి వచ్చింది ఎందుకట అట్లా అంటారైందని చెప్పి కచ్చీరి కాడ ముచ్చటాన్ని పెట్టిరు, కులగణన పైన రాసిరు. సో ఇవే కాదు ఇంకా అనేకమైనటువంటి కథనాల్ని శనార్థి దినపత్రిక స్పెషల్గా అందిస్తా ఉంది. ఇక నేటి మాట రాజన్నది. ఉచిత పథకాలు హద్దులు దాటుతున్నాయి, రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి, ప్రభుత్వాలు ప్రజలను సోమరిపోతులను చేస్తున్నాయి, అధికారం అందుకోవడానికి చందమామను తెచ్చి గోరుముద్దలు తినిపిస్తున్నారు. సమాజం కోసం ఆలోచించే సమయం రాష్ట్రం ఏమైపోతుందోనన్న భయం ఇప్పటి మనిషికి పట్టింపు లేనట్టుగా ఒంటెద్దు పొగళ్లతో పరుగులు పెడుతుండు. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు అందిన కాడ అప్పులు తెచ్చి ప్రభుత్వ స్థలాలు తాకట్టు పెట్టి ఎన్నికల్లో ప్రకటించిన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. ఎవరి ప్రయోజనాల కోసం పన్నుల భారం పెంచితే సామాన్యుడు అడకత్తెరలో పొగలా నలిగిపోతుండు. పేదోడు ఇంకా పేదోడుగానే బతుకెళ్ళదీస్తుండు. లెక్కలేనన్ని ఉచిత పథకాలు అందించిన ఎన్నో ఏళ్ల నుంచి విలయతాండవం చేస్తున్న పేదరికం ఇంకా బుసలు కొడుతూనే ఉంది. లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన గరీబోని తలరాత మార్చలేకపోతున్నదని చెప్పి పెద్దపల్లి రాజన్ రాసిండు. అలాగే డిస్ట్రిక్ట్ ఎడిషన్ మళ్ళీ మీకు సపరేట్గా అందిస్తారు. స్పెషల్ అది నల్గొండకు స్పెషల్ స్టోరీ. నల్గొండ పాలిటిక్స్ మొత్తం పార్టీ ఆఫీస్ చుట్టే తిరుగుతా ఉన్నాయంటే నల్గొండలో కాంగ్రెస్ పార్టీకి ఆఫీస్ లేదు, అయితే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కూడకూడదామని మంత్రి మాకు లేనప్పుడు మీకెందుకు అనేటువంటి ఒక వ్యవహారం జరుగుతూ ఉంది. ఇక్కడ నమస్తే తెలంగాణలో కొన్ని ఉన్నాయి, అవి చెప్పడం కోసం నేను నిలబడ్డాను. సరే అది చెప్పానా మరి మిగతాది వీళ్ళకి అందించే ప్రయత్నం చేస్తా. ఒకసారి నమస్తే తెలంగాణలో రైతన్నలపై పోలీసుల ఉక్కు పాదం మోపిరట. వీళ్ళ వార్తలు చూడిగా ఆదిలాబాద్ జిల్లాలో 15 మందిపై కేసులు, సీఎం రేవంత్ను అవమానించారని ఆరోపణ. పోలీస్ స్టేషన్కు పిలిపించి 5 గంటలు కూర్చోబెట్టిన వైనం మాఫీ అడిగితే అణచివేత. ఇగో ఇందులో ఈ రైతులట ఉక్కుపాదం మోపిరట. వీళ్ళ మీద అసలైన ఉక్కుపాదం కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు మీద మోపేది ఉన్నది, ఇంకా అది మోపలే. ఆ ఉక్కుపాదం అట్లే ఉన్నది. ఇంకా ఆ పాదం మోపాల్సిన వ్యక్తులు వేరు, రైతులు కాదు. నిరసనలు చేస్తే ఇదే శిక్ష అనేలా ఊరియాక ఈ నువ్వు మాట్లాడితే నీ పత్రిక మాట్లాడుతుందా? నీ 10 ఏళ్ల పత్రిక తీసి ఈ వార్త ఎన్నడన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్నదా? 10 ఏళ్ల పత్రికలో. ఇక గమ్మత్ విషయం ఏంటంటే ఇన్ని పత్రికలలో చూసిరు కదా, డిఎస్సి పరీక్ష పేపర్ లీక్ అయిందని చెప్పి ఇగో ఒక దొంగ వార్త వేసింది. ఎట్లా తెలిసిందిరా ఇదానంటే అన్న ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది. అన్న ప్రచారం ఏ సోషల్ మీడియా? వీన్ సోషల్ మీడియానే. అది వీన్ సోషల్ మీడియానే కావాలని రిజల్ట్స్ ఇస్తుంటే ముఖ్యమంత్రి గారు తమకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, నాకు వదిలిపెట్టుర్రి, అదేందో ఇలా పని చూసుకోవచ్చు. వీళ్ళని చీరి చింత గట్టకపోతే, వీళ్ళని జనంతోని కొట్టియకపోతే నా పేరు తీన్మార్మలన్న కాదు. ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న డిఎస్సి పేపర్ లీక్ అయిందని ఏమో జరుగుతా ఉందట. అంటే ఇప్పుడు జరగాలని అట్లా దీని కథ గందరగోళం గురి కావాలని డిఎస్సి పరీక్ష సజావుగా నిర్వహించి, డిఎస్సి పరీక్షలో ఏది కీ ఇచ్చి, డిఎస్సి పరీక్షలో రిజల్ట్ ఇచ్చే టైంకి ఈ దుకాణం మోపి పేపర్ లీకేజీలు మీతోటి అయితేరా వారి పేపర్ లీకేజీలు, కాళేశ్వరం లీకేజీలు, నీళ్ళ లీకేజీలు, ప్రాజెక్ట్ లీకేజీలు మీ సొంతం, అది మీ పేటెంట్ అంతే. సోదరులారా, ఈ సగం చదివితే కూడా సరిపోతలేదు నాకు. ఇక ఒక్కసారి ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత పూర్తి స్థాయిలోకి వస్తా. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి. అలాగే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వార్తలు ఉన్నాయి, ఆ వార్తలందరినీ మా శ్యామ్ అలాగే సుదర్శన్ మీకు అందిస్తారు.